హలో ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్లో మనం రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ టాపిక్ అనేది మనకి ఎస్ఎస్సి రైల్వేస్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఫిగర్కి కూడా దానికంటూ ఇండివిజువల్గా మెథడ్స్ ఆర్ ట్రిక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనకి కంటెంట్స్ ఏంటంటే మనకి స్క్వేర్స్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్. మనకి ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నవి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్ అండి, తర్వాత స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ అనమాట. సో పేపర్ ఈజీగా ఉంది అంటే మాత్రమే మనకి సర్కిల్స్ మీద, లైన్స్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనేది మీకు గ్రిప్ సాధించాలి అంటే వీటి మీద గ్రిప్ సాధిస్తే చాలు, ఈ 5 టాపిక్స్ మీద. ఓకేనా ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం ఐ విల్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద ఫిగర్. స్క్వేర్స్ కనిపెట్టమన్నప్పుడు ఏదైతే స్క్వేర్స్ ఇచ్చారో దాన్ని మీరు నెంబరింగ్ చేయండి. సో ఇక్కడ ఒక రోకి 4 స్క్వేర్స్ ఉన్నాయి. సో మనకి దాన్ని మీరు స్క్వేర్ చేయండి, జస్ట్ యాడ్ చేయండి. ఎప్పుడు అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. మనకి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ స్క్వేర్స్ ని. ఎందుకంటే ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 9, 16. సో 5, 5, 9, 14, 14 plus 16, 30. So 30 is the right answer. సో నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో మనకి సేమ్ ఇందాకలాగే 2 స్క్వేర్ ఎంతండి, 5 స్క్వేర్స్. అంతేకాకుండా మనకి లోపల చూస్తే, లోపల నుంచి చూస్తే ఇలా ఒకటి కనిపిస్తుంది కదండి. అంటే ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, మళ్ళీ టోటల్గా 5 స్క్వేర్స్ ఒరిజినల్ స్క్వేర్ అనమాట. అంటే ఈ బాక్స్లో మనకి టోటల్గా 5 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి, ప్లస్ 5 స్క్వేర్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పెద్ద బాక్స్ ఇదొకటి, ఇదొకటి, 3, 4 అండ్ టోటల్ 5. అలాగే లోపల ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో గీసాం కదండి, ఇది ఒక 5. 5 plus 5 టోటల్ 10 స్క్వేర్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ద డయాగ్రామ్. సో హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ చేసి మర్చ్ చేయాలి. మర్చ్ చేసినప్పుడు ఏవైతే ఎక్స్ట్రా పీసెస్ మీరు కౌంట్ చేశారో వాటిని డిడక్ట్ చేయాలి. ఓకేనా, స్ప్లిట్ చేసి మర్చ్ చేసిన తర్వాత డిడక్ట్ చేయాలి. సో ఇండివిజువల్ గా చూడండి ఫ్రెండ్స్, ఇండివిజువల్ గా మీకు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఈ షేప్ ఒకటి కనిపిస్తుంది కదా. ఈ షేప్ ఉన్నప్పుడల్లా కూడా మీకు ఎన్ని 5 స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. సో ఇలాంటి షేప్ ఇది స్క్వేర్ నెంబర్ 1. అలాగే స్క్వేర్ నెంబర్ 2లో చూస్తే ఇది కూడా 5 స్క్వేర్స్ కలిగి ఉంది. స్క్వేర్ నెంబర్ 3లో చూస్తే ఇది కూడా 5 స్క్వేర్స్ కలిగి ఉంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దీనికి దీనికి ఇది కామన్ పాయింట్. అంటే మీరు దీన్ని 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా దీన్ని 2 టైమ్స్ కౌంట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ 1 టైం ఎక్స్ట్రా అయింది, ఇక్కడ 1 టైం ఎక్స్ట్రా అయింది. సో టోటల్ 15లో -2 చేయాలి. ఎంతండి, 13. సో ఇది ఇండివిజువల్ గా లోపల ఉన్నటువంటి స్క్వేర్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ గా
ఒరిజినల్ గా చూస్తే ఇది ఒక స్క్వేర్, మళ్ళీ దీనికి కూడా ఇండివిజువల్ స్క్వేర్స్ ఉన్నాయి 1 2 3 4 అండ్ పెద్దది 5. అలాగే ఇది కూడా ఒక స్క్వేర్ అవుతుంది కదండి. సో దీనికి కూడా 1 2 3 4 ఈ రెండు చూసే మళ్ళీ ఇంటర్సెక్షన్ అయ్యాయి, అంటే మళ్ళీ 2 టైమ్స్ ఎక్కువ కౌంట్ చేస్తున్నారు. అలాగే ఇది ఇండివిజువల్ గా ఒక స్క్వేర్ అనమాట. సో ఇక్కడ 5 స్క్వేర్స్ అని వచ్చిన దాంట్లో మీరు ఎన్ని మైనస్ చేయాలంటే -2 చేయాలి. అలాగే ఇక్కడ కూడా 5 స్క్వేర్స్ వస్తాయి, కానీ ఇక్కడ మీరు 2 సార్లు ఎక్స్ట్రా కౌంట్ చేయడం వల్ల -2 చేయాలి. సో 15 నుంచి ఇక్కడ -4 చేస్తే 11 అనమాట. సో 11 ఒకటి 13 ఒకటి. సో 13 + 11 = 24 స్క్వేర్స్ అన్నది మనకి ఈ టోటల్ డయాగ్రామ్ లో ఉంటుందండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు ఇక్కడ ఒకటే జాగ్రత్తగా చూడండి, ఇది ఎప్పుడు కూడా 5 స్క్వేర్స్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా దేంతో అయినా మర్జ్ చేసినప్పుడు మీరు 2 ఎక్స్ట్రా స్క్వేర్స్ అనేది లెక్కిస్తున్నారు, అంటే కామన్ పాయింట్ అనేది లెక్కిస్తున్నారు. ఓకేనా? వాటిని మైండ్ లో పెట్టుకోండి. సో ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడుగుతున్నారు ఈ డయాగ్రామ్ లో. సో 1 2 3 ఇది యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ అన్నప్పుడు అప్లై చేస్తున్న ఫార్ములా. సో 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ చేస్తే 14 స్క్వేర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒకటి 1 2 3 4 14 + 4 ఇక్కడ 18 స్క్వేర్స్ అయ్యాయి. సో 18 is the right answer. How many squares are there in the figure? సో మీరు ఇండివిజువల్ గా చూడండి, ఇది ఒక స్క్వేరే కదా, ఇది ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్క్వేర్సే కదా. సో ఇది 3 స్క్వేర్ ఫార్మేట్ లోనే కదా ఉంది. సో 3 స్క్వేర్స్ ఉన్నప్పుడల్లా కూడా రోస్ లో కాలమ్స్ లో మనకి అది 14 స్క్వేర్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఇండివిజువల్ గా లెక్కేస్తే 1 2 3 4 ఇవి 4, అలాగే ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక +4, అలాగే ఇది కూడా ఒక స్క్వేర్ అవుతుంది కదండి, ఇది కూడా ఒక స్క్వేర్ అవుతుంది కదా, ఇలా కూడా ఒక స్క్వేర్ అవుతుంది, ఇలా కూడా ఒక స్క్వేర్ అవుతుంది, ఇది ఒక +4 అనమాట. ప్లస్ టోటల్ ఇండివిజువల్ 1 4 3s are 12, 12 + 1 13, 13 + 4 27. టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే 27 స్క్వేర్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్ లో. సో ఇలా ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏం లేదండి, ఏవైతే ట్రయాంగిల్స్ ని మీరు ఇలా వర్టెక్స్ పాయింట్ నుంచి కామన్ పాయింట్ వర్టెక్స్ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది డ్రా చేస్తే బేస్మెంట్ కి, దాన్ని సింపుల్ గా మీరు యాడ్ చేయడమే. 1 + 2 + 3 + 4 1 + 2 3 3 + 3 6 6 + 4 10. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 10 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో హౌ మెనీ ట్రయాంగిల్స్, సేమ్ ఫార్ములా 1 + 2 + 3 + 4 4 వరకు 10 అని చెప్పుకున్నాం. 15 6 + 6 = 21 అనమాట. 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్. సో ముందు ఈ హారిజాంటల్ లైన్స్ ని మర్చిపోండి. ఈ హారిజాంటల్ లైన్స్ లేకపోతే ఏమని చెప్తారు, 1 + 2 + 3 అని చెప్పేసి టోటల్ గా 6 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్తారు. కానీ ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఇప్పుడు కన్సిడర్ చేయండి. బేస్మెంట్ 1 ఓన్లీ ఇలా ఉంటే 6 ట్రయాంగిల్స్, కానీ మీరు మళ్ళీ లోపల నుంచి చూస్తే ఇది కూడా ఇలాగే ఉంది కదండి, అంటే దీనికి కూడా ఇంకో 6 ట్రయాంగిల్స్ ఉన్నట్టే కదా. అంటే 6 × 1s 2s 3s 4s అంటే 6 4s 24 ట్రయాంగిల్స్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవి ఎన్ని ఇచ్చినా ఇలా బేస్మెంట్ ఇచ్చారంటే ఇది 2 ట్రయాంగిల్స్, బేస్మెంట్ 1 బేస్మెంట్ 2, ఇంకో బేస్మెంట్ ఇస్తే మళ్ళీ 3 చేస్తారు, ఇంకో బేస్మెంట్ ఇస్తే ఇంకా × 4 చేస్తారు. ఇలా ఎన్ని బేస్మెంట్స్ ఉంటే దాంతో ప్రొడక్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ బేసెస్ తో ప్రొడక్ట్ చేయాలి. దేన్ని, ఏదైతే మనకి వర్టెక్స్ నుంచి పాయింట్స్ వస్తున్నాయో ఆ లైన్స్ ఫస్ట్ సమ్మేషన్ చేసిన తర్వాత, యాడ్ చేసిన తర్వాత, ఓకేనా, కాన్సిక్యూటివ్ సమ్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 24 ట్రయాంగిల్స్ అనమాట. సో ఇక్కడ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్. సో ఇచ్చిన దాంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో ముందుగా మీకు ఇక్కడ బేసిక్ తెలియాలండి.
నేను దీన్ని ఎన్ని పార్ట్స్ చేశాను? 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ చేశానండి. సో దీంట్లో ఉన్న ట్రయాంగిల్స్ ఏంటంటే 16. అంటే ఏం లేదు, n ఇంటూ 2 అనమాట. లేదా నేను 4 పార్ట్సే చేశాను. 4 పార్ట్స్ కాదు, 1 2 3 4 5 6 పార్ట్స్ చేశాను. n is equal to 6. ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 6 ఇంటూ 2 12 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలా సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఇంటూ 2 12. అలాగే ట్రయాంగిల్ షేప్ ఎప్పుడున్నా సరే ఈక్వల్ టు 3. ఎలా అంటే ఇది 1 అవుతుంది, ఇది ఒక ట్రయాంగిల్, ఇది రెండో ట్రయాంగిల్, అలాగే మొత్తం ఈ రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్. అలా ఈ షేప్ ఎప్పుడున్నా సరే మీరు 3 ట్రయాంగిల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 ట్రయాంగిల్స్ 12 ప్లస్ 3 15. కానీ మనకి మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత ఏదైతే ఈ బేస్మెంట్ ఉందో, ఈ ట్రయాంగిల్ ఉందో, ఈ ట్రయాంగిల్ని ఇది వేరేగా తీసుకున్నారు, ఇది వేరేగా లెక్క పెట్టారనమాట మీరు. సారీ, ఇలా ఉండేది, ఇది వేరేగా లెక్క పెట్టారు. ఇది ఫిగర్ 1, ఇది ఫిగర్ 2. అంటే ఇది ఫిగర్ 1, ఇది ఫిగర్ 2. ఇది ఇండివిజువల్ గా మీరు లెక్క పెట్టారు. కానీ మీరు మళ్ళీ ఏం చేయాలి? మర్జ్ చేయాలి, యాడింగ్ చేయాలి. యాడ్ చేస్తున్నప్పుడు ఈ డయాగ్రామ్ ఇలా, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో 15 ప్లస్ 2 టోటల్ గా 17 ట్రయాంగిల్స్ ఉన్నట్టు అనమాట. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? సో మనకి ఇక్కడ ఇండివిజువల్ ఫార్ములా అయినా ఉంటుంది, లేకపోతే మీరు నెంబర్స్ అయినా గుర్తుపెట్టుకోవచ్చండి. సో మీకు ఒకటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ బేస్మెంట్ లో ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ n is equal to 4 అయితే దెన్ ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ లో మనకి ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ n ప్లస్ 2 2n ప్లస్ 1 అపాన్ 8 అనమాట. ఇఫ్ n is equal to 4 అయితే దెన్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి ఈ డయాగ్రామ్ లో అంటే మనకి టోటల్ గా 27 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ n is equal to 2 అయితే 5 ట్రయాంగిల్స్, n is equal to 3 అయితే 13 ట్రయాంగిల్స్, n is equal to 4 అయితే 27, n is equal to 5 అయితే 48, n is equal to 6 అయితే 78 అనమాట. సో ఇవి డైరెక్ట్ గా స్టాటిక్ లాగా అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మనకి ఇలా ఉందనుకోండి, ఇప్పుడు n is equal to ఎంత అని చెప్తారు? ఇదొక బేస్మెంట్, ఇదొక బేస్మెంట్, n is equal to 2 అనమాట. లేదు అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇదొక బేస్మెంట్, ఇదొక బేస్మెంట్, n is equal to 3 అనమాట. దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 13 అని చెప్తారు. దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే మనకి 5 అంటారు, అంతే. ఓకేనా? సో ఈ షేప్ ఎప్పుడున్నా 5, ఈ షేప్ ఎప్పుడు కనిపించినా 13. ఈ షేప్ లో మనకి 4 బేస్మెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కనిపించినా 27 ట్రయాంగిల్స్. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగిల్స్ కి ఏంటి ఫార్ములా? నెంబర్ ఆఫ్ కాలమ్స్ లో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ ద కాలమ్, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ కాలమ్ సమ్మేషన్ చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ రో సమ్మేషన్ చేయాలి. అంటే ఏం లేదండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత అవుతుంది? 10 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 1 2 3 4, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 10 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్ బ్లాక్స్, అంటే 10 ఇంటూ 10 100 రెక్టాంగిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో స్క్వేర్స్ కి రెక్టాంగిల్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్క్వేర్స్ లో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేస్తారు, అది ఎన్ని స్క్వేర్స్ ఉంటే అన్ని స్క్వేర్స్. ఓకేనా? కానీ రెక్టాంగిల్స్ లో రో వైజ్ కాలమ్ వైజ్ ఫస్ట్ సమ్ చేసి తర్వాత సమ్ ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ సమ్ ఇక్కడ సమ్ ఆ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. ఓకేనా? రెక్టాంగిల్స్ లో ఇలా చేయాలి. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ లో 100 రెక్టాంగిల్స్ అనేవి ఉన్నాయంట ఫ్రెండ్స్.
సో ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మాక్సిమం స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ అంటే మీరు ఒకటే, ఫస్ట్ హారిజాంటల్, నెక్స్ట్ వెర్టికల్, నెక్స్ట్ ఇంక్లైన్, ఇలా డివైడ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. సో నేను వెర్టికల్ 1 2 3. సో ఇది ఒకటి కాదండి, ఇది మొత్తం కూడా ఒక స్ట్రైట్ లైన్. సో ఇక్కడ నుంచి ఒకటికి, ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్, ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్ అని లెక్క పెట్టకూడదు. ఇది మొత్తం కూడా ఒక స్ట్రైట్ లైన్ కింద తీసుకోవాలి. 1 2 3 4 5 5 వెర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఏంటండి 1 2. ఇదొకటి మళ్ళీ తీసుకోకూడదు, ఇది మొత్తం ఒక హారిజాంటల్ లైన్. 2 3 4 హారిజాంటల్ లైన్స్ అండ్ ఇన్క్లైన్ లైన్స్ చూడండి, అంటే సమ్ యాంగిల్ తో వంగి ఉన్నాం అనమాట. 1 2 3 4 5 6 7 8 అనమాట. 4 plus 5 plus 9, 9 plus 8, 17. So 17 is the right answer. So how many triangles are there in the following figure? మీకు ఆల్రెడీ చెప్పాను 1 2 3 4. అంటే ఈ బ్లాక్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు? 8 ట్రయాంగిల్స్, అంటే n into 2 అనమాట. ఇది కూడా సేమ్ 8 ట్రయాంగిల్స్. కానీ మీరు ఎలా కౌంట్ చేస్తారు? రెండు ఇండివిజువల్ గా స్ప్లిట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మర్జ్ చేయాలి. రెండు కూడా మర్జ్ చేయాలి. మర్జ్ చేసిన తర్వాత ఏమైనా యాడింగ్ చేసిన తర్వాత ఏమైనా కలుస్తాయి అంటే కలుస్తాయి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో 16 plus 2 18 triangles. So how many triangles are there in the following figure? So 1 2 3 4, అంటే 4 into 2 8 triangles ఉన్నాయి. అలాగే 1 2 3 4 8 plus 4 1. ఈ డయాగ్రామ్ ని ఈ బ్లాక్ తో మర్జ్ చేయడం వల్ల ఏవైనా కొత్త ట్రయాంగిల్ అనేవి ఏర్పడుతున్నాయి లేదా చూసుకోవాలి ఒకసారి. సో ఈ డయాగ్రామ్ ని ఇలా దీంతో మర్జ్ చేయడం వల్ల ఏవైనా కొత్త ట్రయాంగిల్ ఏర్పడుతుందా? సో ఏ ట్రయాంగిల్ ఏర్పడటానికి అవకాశము లేదు. సో 4 ఈ షేప్ లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఈ డయాగ్రామ్ తో ఈ ట్రయాంగిల్స్ అనేవి, స్మాల్ ట్రయాంగిల్స్ అనేవి మర్జ్ చేసిన తర్వాత, యాడ్ చేసిన తర్వాత కొత్త ట్రయాంగిల్స్ ఏర్పడటం లేదు. సో మనకు ఫైనల్ ఆన్సర్ 12 అవుతుంది. సో కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వెరీ ఈజీ. 1 square 2 square 3 square ప్లస్ సమ్. ఎందుకంటే ఇక్కడ కాలమ్ లో ఎన్ని రోస్ ఉన్నాయో రోస్ లో కూడా అన్ని బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 1 square plus 2 square plus 3 square చేస్తే మనకి 14 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ అన్ఈవెన్ స్క్వేర్స్ అండ్ అన్ఈవెన్ రోస్ అండ్ కాలమ్స్ కూడా ఇంపార్టెంటే. సో మనకి ఇక్కడ 1 2 3 4 రోస్ లో 4 స్క్వేర్స్ ఉన్నాయి, కాలమ్స్ లో 3 స్క్వేర్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 1 square 2 square 3 square చేస్తారా? తప్పు అయిపోతుంది. ఆన్సర్ అలా కాదు. ఎప్పుడైతే ఇక్కడ కూడా 3 స్క్వేర్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే స్క్వేర్ చేయాలి. కానీ ఇక్కడ అన్ఈవెన్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే లాస్ట్ వన్ కాలమ్ లో లార్జెస్ట్ నెంబర్, రో లో లార్జెస్ట్ నెంబర్ ఇంటూ 3 into 4 plus 12, 2 into 3 plus 6, 1 into 2 plus 2. అట్లా మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 20 స్క్వేర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వన్, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో మనకి రెక్టాంగిల్స్ ఇక్కడ ఒక నెంబర్ వైజ్ లేవు కాబట్టి మనం రోస్ ని యాడ్ చేసి, కాలమ్స్ ని యాడ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడం ఇక్కడ కుదరదు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇండివిజువల్ గా ఎన్ని ఉన్నాయి ముందు చూడండి. 1 2 3 4 5 6 రెక్టాంగిల్స్ అనేవి ఇండివిజువల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మర్జ్ చేయండి. ఇప్పుడు డబల్ రెక్టాంగిల్స్ ఎక్కడైనా ఏర్పడుతున్నాయా అంటే, రెండు రెక్టాంగిల్స్ కలిపి ఒక రెక్టాంగిల్ గా ఏర్పడుతుందా? ఇది ఒకటి 1 and 2. సో హారిజాంటల్ గా 2, అలాగే ఇది 1 2 3, అలాగే 1 2 అన్నమాట. అలా మనకి
ఈ పెద్ద రెక్టాంగిల్, అలాగే ఇది ఒక రెక్టాంగిల్, +2, 6 + 2 8, 2 + 2 4 12, 12 + 3 టోటల్గా 15 రెక్టాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. 15 రెక్టాంగిల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ షేప్ ఎప్పుడు కనిపించినా దాంట్లో 5 స్క్వేర్స్ ఉంటాయి. సో ఈ పెద్ద స్క్వేర్ లో ఏమైనా 5 స్క్వేర్స్ ఏర్పడడానికి ఉందా? మనకి ఎందుకంటే ఇక్కడ హారిజంటల్ లైన్, వెర్టికల్ లైన్ పెద్ద స్క్వేర్ లో లేదు, అందువల్ల ఇక్కడ ఒక స్క్వేర్ మాత్రమే ఉంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ ఇన్నర్ స్క్వేర్ కి ఏమైనా లోపల హారిజంటల్ లైన్, వెర్టికల్ లైన్ ఉన్నాయా? లేదు. సో ఇక్కడ కూడా ఒక స్క్వేర్ మాత్రమే, 1 + 1 అంతేనండి. 2 స్క్వేర్స్ ఉన్నాయా? సో జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ స్క్వేర్ లో మనకి 1 2 3 4 మళ్ళీ లార్జర్. దీనికి హారిజంటల్, వెర్టికల్ ఈ లైన్స్ ఉండడం వల్ల దీంట్లో 5 స్క్వేర్స్ ఏర్పడతాయి. సో +5 టోటల్ 7 స్క్వేర్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో మీకు ఇక్కడ బేసిక్ ఫార్ములా తెలుసు, ఇలా ఉన్నవన్నీ కూడా 3 ట్రయాంగిల్స్ కలిగి ఉంటాయి. సో ఇలా ఉంది కదా. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? సో ఐ విల్ దీంట్లో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 + 3. అలాగే ఇది ఒక ఇండివిజువల్ ట్రయాంగిల్ +1. ఇప్పుడు మళ్ళీ మర్జ్ చేయండి. ఇండివిజువల్ గా కౌంట్ చేశారు కదా, ఇండివిజువల్ గా కౌంట్ చేసిన తర్వాత మర్జింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ రెండింటిని మర్జ్ చేస్తే ఒక ట్రయాంగిల్ అవుతుంది. అలాగే ఈ రెండింటిని మర్జ్ చేయడం వల్ల కూడా ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ రెండింటిని మర్జ్ చేయడం వల్ల కూడా మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇంకేమైనా ఛాన్స్ ఉందా? మనకి ఇంకేమైనా ఛాన్స్ ఉందా? సో ఇంకా రెండింటిని మర్జ్ చేశారు. సో ఎంత వచ్చినాయి? 6 7 8 9 10 వచ్చినాయి. అంతేనండి. సో ఇంకా ఫైనల్గా పెద్దది 11th వన్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 11 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంతేనా? ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. This is 3. This consists of 3 triangles. ఇలా ఇవి 3 triangles కలిగి ఉంది. నెక్స్ట్ this is consists of 3 triangles. ఇవి 3 triangles కలిగి ఉంది. 3 + 3. అలాగే ఇది ఒకటి, ఇది మనకు ఒకటి ట్రయాంగిల్ కలిగి ఉంది. నెక్స్ట్ సో నేను దీన్ని అంటే దీన్ని కలిపితే ఈ రెండింటిని మర్జ్ చేయడం వల్ల మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. అలాగే దీన్ని మర్జ్ చేయడం వల్ల మనకి రెండో ట్రయాంగిల్ ఏర్పడుతుంది. అలాగే
ఇలా ఈ రెండింటిని మర్జ్ చేయడం వల్ల మనకు ఇంకో ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో అలాగే వీటిని మర్జ్ చేయడం వల్ల ఒక ట్రయాంగిల్. సో ఫైనల్గా పెద్ద ట్రయాంగిల్. 3 + 3 6 7 8 9 10 11 12 టోటల్గా 12 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద పార్ట్ 1 వీడియో ఆఫ్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్. సో మీకు చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. అంటే బేసిక్ డయాగ్రామ్స్ ఏదైతే స్క్వేర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేయడం, లేదా అన్ఈవెన్ స్క్వేర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, హైయెస్ట్ నెంబర్లో ఉన్నటువంటి రోని కాలమ్ని ఇంటూ చేయడం. అదే రెక్టాంగిల్స్ ఏం చేయాలి, రోస్లో యాడింగ్ చేసి కాలమ్స్లో యాడింగ్ చేసి దాన్ని ఇంటూ చేయడం. అలాగే ట్రయాంగిల్స్లో ఉన్నది ఏం చేయాలి, జస్ట్ సమ్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ చేయడం. అలాగే బేస్మెంట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఇంటూ చేయడం. అలాగే మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి బేస్మెంట్స్గా ఉంటే మనకి n = 2 ఉంటే n = 2 ఉంటే 5 అని, 3 ఉంటే 13 అని, 4 ఉంటే 27 అని, 5 అంటే 48 అని, 6 ఉంటే 48 అని, లేదా ఫార్ములా ద్వారా అయితే n × n + 2 2n + 1 అపాన్ 8 అని, ఇలా నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్కి మనం బేసిక్ సొల్యూషన్ చెప్పడం జరిగింది. ఇలా ఉంటే మనకి 5 అని, ఇలా ఉంటే 3 అని. ఇవి ఇంకా స్టాటిక్ బిట్స్గా మీకు గుర్తుండిపోవాలి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఏవైతే నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ డివిజన్స్ని మీరు ఏం చేయాలి, సో టోటల్గా 8 పార్ట్స్ చేశారు. 8 పార్ట్స్ ఇంటూ 2 n × 2 ఇంటూ 2 చేయడం. సో ఇలా బేసిక్ పార్ట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేయబడ్డాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఐ విల్ సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు బూస్టప్ ఇస్తేనే మేము ఇంకా ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేయగలం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.